వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన చెలో వరంగల్ సభ సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్తో పాటుగా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చెలో వరంగల్ సభ విజయవంతంపై ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ల కాలంలో బంగారుమయంగా మార్చారని అన్నారు. స్వల్ప ఓటు శాతంతో మనం అధికారాన్ని కోల్పోయినా అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ 16 నెలల్లో ప్రజలకు చేసిందేమీ లేక రాజ్యాంగం ముసుగులో రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. అసలు రాజ్యాంగంలో ఏమేమి ఉంటాయో తెలియని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. ఇంతలా కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారే స్థితికి చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో ప్రజలు ఏం కోల్పోయారో వారికి అర్థమైందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చెలో వరంగల్ పేరుతో పార్టీ నిర్వహిస్తున్న 25వ రజతోత్సవ వేడుకల కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పార్టీ పటిష్ట క్యాడర్ సత్తా అని తెలియజేయాలన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ వారి సంఖ్యలో బయలుదేరి వెళ్ళాలి. మనం ప్రభుత్వంలో లేనప్పుడు, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా మంది వస్తారు, చెప్పినా వస్తారు, చెప్పకుండా వస్తారు. ఇప్పుడు కొందరు ఎందుకంటే నారాజు ఉండొచ్చు, డిప్రెషన్లో ఉండొచ్చు, అనే ఇట్లయితే బాధల్లో ఉండొచ్చు. మనందరం వాళ్ళని వ్యాధులు చేసి మన పని ఎవరైతే ఇప్పుడు మరొకసారి మీటింగ్ పెట్టుకుని డివిజన్ వైజ్ కార్పొరేటర్లే కానీ, డివిజన్ అధ్యక్షులే కానీ, మరి నాయకులందరూ మీరు డివిజన్ వైజ్ మీటింగ్ పెట్టుకొని ఎక్కడ బస్సులు పెట్టుకోవాలి, డివిజన్లలో మరి ఎక్కడ ఒక సెంటర్ లాగా చూసుకోవాలి. వివేకానంద రాజన్న కొంచెం మహిళలు తక్కువ మంది రావాలి, పెద్ద మనుషులు కూడా తక్కువ మంది రావాలి. ఎందుకంటే ఎండలు బాగున్నాయి కాబట్టి అలాంటి మనం కంట్రోల్ చేసుకొని పెట్టుకుందాం మనం ప్లాన్ చేస్తూ వచ్చేది. వచ్చినప్పుడు సభ అయ్యే వరకు అందరూ ఉండాలి. అయిన తర్వాత వచ్చినప్పుడు కూడా మరి సిబ్బంది ఎవరు బస్సులు ఎక్కడ ఉంటాయి, కాలంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి. మనం అందరం కూడా ఒకసారి ప్లాన్ చేసుకొని మరి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అన్న ఇప్పుడే చెప్పిన రాజన్న రాబోయే రోజులలో అధ్యక్షులు, వారి కార్పొరేటర్స్, సీనియర్ లీడర్స్, దుదిగల్లో కూడా సీనియర్ లీడర్స్ ఉన్నారు. చైర్మన్ గారు, అధ్యక్షులు, మరి గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, పిఎసి మన అదేవిధంగా లైబ్రరీ కమిటీ చైర్మన్ గారు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, సీనియర్స్ చాలా మంది ఉన్నారు. వారు కొంపల్లిలో కూడా అదేవిధంగా ఈ 7-8 డివిజన్లో కూడా సీనియర్ లీడర్స్ కూర్చొని మనకి లిస్ట్ కావాలి. ప్రధానంగా డివిజన్కి ఎన్ని బస్సులు మనం లిస్ట్ రాసుకుని ఆ బస్సులకి 2 ఇన్ఛార్జీలు, వాళ్ళ ఫోన్ నంబర్ మనకి ఇప్పుడు కావాలి. మరి దాని తర్వాత నాకు తెలిసి బహుశా ఈ మీటింగ్ అనంతరం ఇక్కడ కూర్చొని అందరం కాబట్టి స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ అక్కడ కూర్చొని, ఇక్కడ ఒక లోపల స్థలం ఉంది కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని పేపర్స్ ఉన్నాయి అవ్వదు కదా. మరి 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి రాజ్యాంగం మీద దేశం నడుస్తోంది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ రాజ్యాంగం తిరుగులో చాలా మంది చూసిన ఆ రాజ్యాంగం తిరుగులో చాలా మంది దాన్ని పరిరక్షించాలని చెప్పి తిరుగుతా ఉన్నారు. అంటే వారి పని ప్రజలే పని చేయలేదు. ఇప్పుడు బొమ్మని చెప్పినా 100 స్కీములు చెప్తాం, 100 పనులు చెప్తాం, బస్తీ పోయి మరి చెప్పడానికి ఏం లేదు. కాబట్టి ఈ రకమైన డ్రామా, కొత్త డ్రామా స్టార్ట్ చేసి రాజ్యాంగం పేరు మీద రాజ్యాంగం ముసుగులో వారి రాజకీయ బొమ్మ గడుపుతా ఉన్నారు. 13 రోజులు, 14 రోజులు, 15 రోజులు చూస్తా ఉన్నారు. ఎవరు అర్థమైందా? ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ దిగారిపోయింది ఈరోజు. కాబట్టి మన బాధ్యతగా 27 తారీఖు ఉంది కాబట్టి ఈ వారం 10 రోజులు ఖచ్చితంగా బస్తీల వారిగా తిరిగి మన ఓపెన్ ప్రచారం ఒకటి పాంప్లెట్ రూపంలో డెఫినెట్గా మనం చేసిన విజయాలు, మనం సాధించిన విజయాలు, మనం చేసిన మంచి పనులు తప్పకుండా వివరిస్తూ మీరు తిరగడం. మరి దాంతో పాటు సోషల్ మీడియా క్యాంపెయిన్ ఎవరు కూడా తక్కువ అంచనా వేయొద్దు. దయచేసి మన 20 సంవత్సరాల యొక్క మన పూర్వవైభవం ఏ రకంగా మనం తెలంగాణ రాష్ట్ర బంగారు తెలంగాణ తీర్చిదిద్దిన కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో ఏ రకంగా దేశంలోనే ప్రపంచంలోనే ఒక బెస్ట్ సిటీగా కేటీఆర్ గారి నాయకత్వంలో ఎట్లా రూపొందించాం, ఇవన్నిటినీ కూడా మనం ప్రతిబింబించాలంటే మీ సోషల్ మీడియాలో, మీ మొబైల్లో, మీ వాట్సాప్ స్టేటస్ లో
మీ యొక్క ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో తప్పకుండా 20 సంవత్సరాల వజ్రోత్సవాన్ని మనందరూ కూడా పూనుకొని ఖచ్చితంగా సక్సెస్ చేయాలని కోరుతా ఉన్నా. ఇదే మనం చేయాల్సిన పని. కాబట్టి ఒకటేమో పాంప్లెట్ ద్వారా ఇంటికి తిరగడం, సోషల్ మీడియా క్యాంపెయినింగ్ చేసుకోవడం, అదేవిధంగా సరే ఫ్లెక్స్లో ఫ్లాగ్స్ ఎగరేస్తారు కాబట్టి వాల్ రైటింగ్స్ కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున విస్తృతంగా కింది స్థాయిలో ప్రచారం చేయాల్సిన అవసరం మనందరి పైన చెప్పి మనం చేస్తాం. 27 తారీఖున మనకు పెద్ద ఎత్తున గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్, ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.